తెలంగాణలో సూపర్ ఎలీనో ప్రభావం వల్ల వర్షాలు పడటం చాలా కష్టంగా మారుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి దీని ఇంపాక్ట్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది? వర్ష సూచన ఏ విధంగా ఉందనే అంశానికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడడం సార్, ఎట్లా చూస్తారు ప్రస్తుతానికి అప్డేట్స్ ఎలా ఉన్నాయి వర్షానికి సంబంధించి? మనకి ఈసారి ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల వర్షపాతం తగ్గుతుంది అన్నది గత 2 నెలల నుంచి కూడా మనం రెగ్యులర్‌గా చెప్పడం జరుగుతుంది. అయితే అదే రకంగా మనకి జూన్ నెలలో కూడా పెద్దగా ఆశించినంత వర్షాలు పడలేదు. మనకి అరౌండ్ 11% లోటు జూన్ నెలలో ఉంది. అలాగే మనకి జూలై నెల, ఆగస్టు నెల యాక్చువల్‌గా తెలంగాణలో మంచి వర్షాలు పడే సీజను. ఈ జూలై నెలలో కూడా మనకి 10 రోజులు అయిపోయాయి. ఈ 10 రోజుల్లో కూడా పెద్దగా వర్షపాతం లేదు. ఈ రోజు వరకు చూసినట్టయితే మనకి 22% లోటుంది. కొన్ని జిల్లాల్లో అయితే 55, 60% వరకు కూడా లోటు ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఈ ఎల్‌నినో పీరియడ్‌లో ఏంటంటే మెయిన్‌గా డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండదు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో యొక్క ప్రభావం ఉంటుంది మాన్సూన్ మీద. అయితే ఈ ఎల్‌నినో పీరియడ్‌లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చిన్న పరిణామాలకే అత్యంత భారీ వర్షాలు పడటము, మిగిలిన చోట అసలు పడకపోవడము అనే పరిణామం కూడా ఉంటుంది. అలాగే కొన్ని రోజులు నెలలో ఒక 4, 5 రోజులు ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు పడిపోయి మళ్ళీ నెలంతా కూడా డ్రై పీరియడ్ కొనసాగడం. దీనివల్ల చాలా ఇబ్బందులుంటాయి. మనకి యాక్చువల్‌గా 100 సెంటీమీటర్లు పడాల్సిన దగ్గర 90 సెంటీమీటర్లు పడితే పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. 10 సెంటీమీటర్ల 10% లోటు పెద్ద లోటు కాదు. కానీ మెయిన్‌గా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోయినట్టయితే, అంటే ఈ పడిన వర్షం అంతా ఇప్పుడు మనం పశ్చిమ తీరంలో చూసాము గత 4, 5 రోజుల క్రితం. ఈ కర్ణాటక, మహారాష్ట్ర ఈ తీర ప్రాంతంలో జూలై నెలలో పడాల్సిన వర్షం అంతా ఒక 4 రోజుల్లో పడిపోయింది. ఇటువంటి పరిణామాలు మనకి ఎల్‌నినో సమయంలో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఆ వర్షం అంతా కూడా రన్ ఆఫ్ అయిపోతుంది తప్పించి ఎక్కడ నీర పీల్చుకోవడానికి సమయం ఉండదు. సో నిన్న ఒకసారి చూస్తే సార్, గంట 2 గంటల వ్యవధిలోనే వాతావరణంలో మార్పు రావడం జరిగింది. నిన్న మార్నింగ్ 7:30 వరకు మొత్తం కూడా వర్షం పడింది. ఆ తర్వాత మొత్తం డ్రైగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎండ కాస్తున్నటువంటి నేపథ్యం. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? గంటల వ్యవధిలోనే వాతావరణ మార్పులు. ఇది అంటే ఇవి లోకల్‌గానండి. ఇవి ఏంటంటే ఎల్‌నినో అన్నది చాలా పెద్ద పరిణామం. ఇది లోకల్‌గా కాసేపు ఎండ రావడం, కాసేపు వర్షం పడటం అనేది మామూలుగా లోకల్‌గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎల్‌నినో వల్ల ఏంటంటే ఒక దేశం మొత్తం ఇంచుమించుగా రావాల్సిన మాన్సూన్ ఫ్లో తగ్గిపోవడము, లేదా వచ్చినప్పుడు చాలా ఎక్కువ వచ్చేసేసి మళ్ళీ బ్రేక్స్ రావడము, ఇటువంటి పరిణామాలు అయితే ఉంటాయి. ఓవరాల్‌గా మనకి ఇండియాలో 10% వరకు లోటు ఉంటుంది అని చెప్పేసి ఐఎండీ ముందే చెప్పడం జరిగింది. దానికి తదనుగుణంగా చూసినట్టయితే మనకి కొన్ని ప్రాంతాల్లో ఎక్సెస్ పట్టము మెయిన్‌గా 10% లోటుకు వల్ల ఎక్కువ దుష్పరిణామం కాదు. మెయిన్‌గా ఈ వర్షాలు అనేవి డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకుండా పడిన చోట ఎక్కువ పడటము, లేకపోతే తర్వాత ఎక్కువ డ్రై పీరియడ్ రావడము, ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ప్రస్తుతం మనకి తెలంగాణలో కూడా ఈ 10 రోజులు పెద్దగా రెయిన్స్ లేవు. ఆల్రెడీ మనకి 22% లోటు ఉంది. రాగల వారం రోజుల వరకు కూడా పెద్దగా వర్షపాతం అయితే లేదు. ఎందుకంటే మనకి మాన్సూన్ పీరియడ్‌లో వర్షం రావాలంటే ఏదైనా ట్రిగ్గర్ మెకానిజం మనకు దగ్గరలో కావాలి. అంటే ఉపరితలంలో ఒక ఆవర్తనం సర్క్యులేషన్ కానీ, అల్పపీడన ద్రోణి కానీ, సముద్రంలో ఏదైనా ద్రోణి మాది బలపడి అల్పపీడనంగా అలాగే వాయుగుండంగా మారడం కానీ, ఇటువంటి పరిణామాలు వచ్చినప్పుడు మనకి మంచి వర్షాలు పడతాయి. రాగల 5, 6 రోజుల వరకు మనకి పెద్దగా అటువంటి అవకాశం లేదు. 15వ తారీఖు తర్వాత మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీర ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడేలాగా కనపడుతుంది ప్రస్తుతము. దానివల్ల కూడా తెలంగాణకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఓన్లీ మనకి ఉత్తరాన ఉన్న జిల్లాలు ఆదిలాబాద్, కుమరం భీం ప్రాంతంలోనూ, అలాగే ఈశాన్య జిల్లాలు జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోనూ కొద్దిపాటి వర్షాలు పడే అవకాశానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 15 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చా సార్? ఎండ కాయడం, వాతావరణం హీట్ ఎక్కడం, సో ఇవే పరిణామాలు ఉండొచ్చు అనుకోవచ్చు. మనకి దగ్గరలో పరిణామం ఏమీ లేకపోతే మనకి క్లౌడింగ్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉండదు. క్లౌడింగ్ కూడా మనం నిన్నటి నుంచి చూస్తున్నాము. ఈదురుగాలుల వేగం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఉన్న అల్పపీడనం కూడా క్రమేపీ బలహీనపడుతుంది. బలహీనపడటంతో ఈదురుగాలుల వేగం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతము మనకి ఈ క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి ఎండగాస్తుంది. సో రాగల 2-3 రోజుల్లో ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ నుంచి 2-3 డిగ్రీల టెంపరేచర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇలా టెంపరేచర్లు పెరుగుతున్నప్పుడు మాన్సూన్ సమయంలో మాయిశ్చర్ అనేది అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది నార్మల్ పీరియడ్ కంట. సో టెంపరేచర్లు ఎక్కువ పెరిగినప్పుడు ఈ లోకల్గా అవైలబుల్ మాయిశ్చర్ తోటి అక్కడక్కడ సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి
కొన్ని చోట్ల కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ టెంపరేచర్లు ప్రస్తుతం ఉన్న స్థాయిలో పెద్దగా క్యుములోనింబస్ మేఘాలకు కూడా అవకాశం ఉండదు. మరొక 2-3 డిగ్రీలు పెరిగినట్టయితేనే కొంచెం ఈ కన్వెక్టివ్ ఎఫెక్ట్ వేడిమి వల్ల అక్కడక్కడ ఇవి లోకల్గా పడే వర్షాలు తప్పించి దీనివల్ల పెద్దగా వ్యవసాయానికి కానీ, తాగునీటికి కానీ, సాగునీటికి కానీ ప్రయోజనం ఉండదు. కొద్దిగా ఆ ప్రాంతంలో జల్లులు పట్టడమే జరుగుతుంది. మాన్సూన్ సీజన్ వచ్చేసి దాదాపు 1 మంత్ అవుతున్నట్టు అప్పటికి కూడా ఇప్పటివరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఈ 1 ఇయర్ మొత్తం కూడా ఇదే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా సార్? మనకి ఎల్నినో అనేది దీర్ఘకాలిక పరిణామం. ఇది ఏంటంటే ఒక నెలకో 2 నెలలకో సంబంధించింది కాదు. మనం గత 3-4 సంవత్సరాలు బట్టి ఇంచుమించుగా లానినా ఫేజ్లో ఉన్నాము. ఇప్పుడు ఎల్నినో వచ్చింది. ఎల్నినో ఇప్పుడే ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఇది రాగల 3-4 నెలల్లో ఇంకా బలపడుతుందనే మనకి అన్ని రీసెర్చ్ సంస్థలు, వెదర్ మీద చేసే రీసెర్చ్ సంస్థలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ అదే చెప్తున్నారు. సో రాగల 4-5 నెలల్లో కూడా మనకి ముఖ్యంగా మాన్సూన్ పీరియడ్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఉంది. ఈ నెలల్లో కూడా మనకి ఇటువంటి పరిణామాలే ఉండే అవకాశం ఉంది. ఈ వర్షపాతం చాలా తక్కువ ఉండటము, డ్రై రోజులు ఎక్కువ ఉండడము, పొడి వాతావరణం ఉన్న రోజులు ఎక్కువ ఉండటము, అలాగే ఏదైనా చిన్న అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడిపోవడము ఒక 4-5 రోజులు, ఇటువంటి పరిణామాలు ఎక్కువగా కొనసాగే అవకాశం. అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉండదు సార్? మీరు అన్నట్టుగా లానినో అయిపోయింది, ఇప్పుడు ఎల్నినో ప్రభావం ప్రారంభంగా వస్తుంది అంటున్నారు కదా, ఎన్ని ఇయర్స్ వరకు ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి? ఇది ఏంటంటే కరెక్ట్గా ఇన్ని రోజులు ఉంటుందని దీన్ని ఎవరూ చెప్పలేరండి. కాకపోతే ఈ ఎల్నినో అంటే ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి పసిఫిక్ సముద్రంలోని జలాల యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల ఇది వస్తుంది. సో అన్ని వేల కిలోమీటర్లో ఉన్నటువంటి జలాలు వేడెక్కడానికే చాలా సంవత్సరాలు పడుతుంది. నీరు తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లారదు. భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. సో ఒకసారి వేడెక్కడం, మనం ఇంకా వేడి పెరిగే ఫేజ్లోనే ఉన్నామని మనకి రీసెర్చ్ సంస్థలన్నీ చెప్తున్నాయి. సో ఈ వేడి అంతా పెరిగిన తర్వాత అది తగ్గడానికి కూడా చాలా సమయం పడుతుంది. జనరల్గా ఎల్నినో, లానినా అన్నవి 6 నెలలు 3 నెలలు ఉండేవి కాదు. చాలా సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. మనం లానినా చూసాము, ఒక 3-4 సంవత్సరాలు బట్టి మనకి పుష్కలంగా రేంజ్ పడుతున్నాయి. ఇప్పుడు ఎల్నినో ఫేజ్ వచ్చింది. ఈ ఎల్నినో కూడా తీవ్రంగానే ఉంటుంది ఏడాది చివరి వరకు అని తెలిసింది. కాబట్టి మనకి మేబీ నెక్స్ట్ సీజన్ మీద కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇట్లాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి కృత్రిమంగా కావచ్చు, సైంటిఫిక్గా ఎట్లాంటివి ఏమన్నా చేయడానికి ఉంటుందా సార్? కృత్రిమంగా చేయడానికి కూడా అవకాశం తక్కువ అండి. ఎందుకంటే మనకి ఈ రెయిన్ షాడో రీజియన్ అంటే ఇప్పుడు మనకి ఇది పశ్చిమ తీరంలో మంచి రెయిన్స్ పడింది, మాన్సూన్ యాక్టివ్గా ఉంది. కానీ తెలంగాణ మీదుగానే ఈ యాక్టివ్ మాన్సూన్ గాలులు అనేవి చాలా వేగంతో పోవటం జరుగుతుంది. సో అప్పుడు మనకి కొద్దిగా క్లౌడ్ చూసాం, కానీ ఆ క్లౌడ్ నిలకడగా ఉండదు. అంత మీకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నప్పుడు క్లౌడ్ నిలకడగా ఉంటేనే మీకు వర్షం పడుతుంది. సో అటువంటి సమయంలో మీరు ఏదైనా క్లౌడ్ సీడింగ్ లాంటిది చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ గాలుల తీవ్రత వల్ల మేఘాలు చెదిరిపోతాయి. సో ముఖ్యంగా ఈ సమయంలో క్లౌడ్ సీడింగ్ వల్ల కూడా మనం పెద్దగా రెయిన్ ఏమీ సృష్టించలేము. మిగతా రాష్ట్రాలకు సంబంధించి బెంగళూరు కావచ్చు, గుజరాత్ లాంటి తీర పశ్చిమ ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో దాని మీద ప్రజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి సార్? మనకి గత వారం ఈ పశ్చిమ తీరంలో ఒక ఆఫ్షోర్ ట్రఫ్ అంటాము, ఆఫ్షోర్ ట్రఫ్ ద్రోణి ఏర్పడింది. మాన్సూన్ పీరియడ్లో కనుక ఈ మాన్సూన్ గాలులు కరెక్ట్గా ఈ పశ్చిమ తీరం నుంచే లోపలికి వస్తాయి. సో ఆ సమయంలో కనుక ఆ ప్రాంతంలో ద్రోణి ఏర్పడితే జనరల్గానే వాళ్ళకి రెయిన్స్ ఎక్కువ పడతాయి. మనకి ముంబైలో ప్రతి సీజన్లోనూ కూడా 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు రెయిన్ పడిన రోజులు కూడా ఉంటాయి. అలాగే ఈసారి కూడా ఎల్నినో పీరియడ్ అయినప్పటికీ కరెక్ట్గా ఆ సమయంలో ఒక ద్రోణి ఏర్పడటం వల్ల అత్యధిక వర్షపాతం ఇటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పడింది. ఇది కొంతవరకు మనకు కూడా మంచి పరిణామమే. ఎందుకంటే దీనివల్ల మన ఈ రివర్స్ మనకి తెలంగాణలోకి వచ్చే నదులు ఏవైతే ఉన్నాయో, కృష్ణా, గోదావరి నదులు, వీటి పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ పశ్చిమ కనుమల్లో ఉంటుంది. సో పశ్చిమ కనుమల్లో మంచి వర్షాలు పడటం వల్ల ఆల్రెడీ మనకి మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న డ్యాముల్లోకి బాగా వరద నీరు చేరుకుంటున్నట్టుగా మనకి సమాచారం ఉంది. సో మరొకసారి కనుక అటువంటి పరిణామం వస్తే ఆ డ్యాముల నుండి అట్లీస్ట్ మనకు కూడా ఆ నీరు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిణామం ఉన్నట్టయితే కొంతవరకు మనకి లోకల్గా రెయిన్స్ లేకపోయినప్పటికీ ఈ నదీ జలాల వల్ల కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ఫైనల్గా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి మీరు ముందు నుంచే చెప్తున్నారు సార్, ఈ పంటకు సంబంధించి వాటి విషయంలో. సో ఇప్పుడు ఈ ఎలినో ప్రభావం వల్ల రైతులు ఎట్లాంటి పంటలు వేసుకుంటే బెటర్ అనుకోవచ్చు ఏంటి?
ఈ ఎల్‌నినో పీరియడ్ కాబట్టి ముఖ్యంగా లాంగ్ పీరియడ్ ఉండే పంటలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవడం ఉంటే కష్టం. ఎందుకంటే ఈ వానలు పడిన 4 రోజులు పడి 20 రోజులు గ్యాప్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, మనకి తడి ఎక్కువగా కావాల్సొచ్చిన పంటలు వేసుకొని ఎక్కువ పీరియడ్ సేద్యం ఉన్న పంటలు వేసుకుంటే తప్పనిసరిగా ఇబ్బందులుంటాయి. సో, వీలైనంత వరకు షార్ట్ పీరియడ్‌లో అయిపోయే పంటలు, అలాగే తక్కువ నీరు తీసుకునే పంటలు వేసుకోవాలి. అలాగే ఈ వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రతి వారు కూడా ఒక ఏర్పాటు చేసుకోవాలి. భారీ వర్షం వచ్చినప్పుడు ఎక్సెస్ అయినప్పుడు బోదెల ద్వారా బయటకు వదిలేసేస్తుంటారు. అట్లా వదలకుండా ఈ ఎల్‌నినో పీరియడ్ కాబట్టి ఇవాళ పడినంత మాత్రాన రేపు మళ్ళీ పడతాయని గ్యారంటీ లేదు కాబట్టి ఒక కుంట తవ్వుకుని అందులో వాటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్ప్రింక్లర్స్ కానీ, ఇటు డ్రిప్ ఇరిగేషన్ కానీ వీలైతే యూజ్ చేసుకుని తక్కువ నీటితోటి అయిపోయే వ్యవసాయమే మనం ఈ 4 నెలల్లో ఆలోచించాలి. ఇది ఓవరాల్‌గా ఈ రానున్నటువంటి 10, 15 రోజుల్లో కూడా వర్షాలు కురిసేటటువంటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఈ సూపర్ ఎలినో ప్రభావం వల్ల. సో, రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ నీరు తీసుకునేటటువంటి పంటలు వేయకుండా తక్కువ నీరుతోని సేద్యం చేసుకుంటే ఈ ప్రభావం రైతుల మీద చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో, ఇది గమనించాలనే దాని మీద కూడా వాతావరణ శాఖ అధికారి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ సంపత్, ప్రభాకర్, ప్రింట్ మీడియా, వాతావరణ శాఖ ఆఫీస్ నుంచి.